నెల్లూరు జిల్లాలో బోట్ల అపహరణ కేసు దుమారం రేపుతోంది. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కూటమి టార్గెట్ గా వైసీపీ అటాక్ మొదలుపెట్టింది. ఈ వ్యవహారం వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు ఎంపీ బీదా మస్తాన్ రావు హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు నిర్బంధంలో ఉన్న బోట్లను అక్రమంగా తరలించేందుకు తమిళనాడు, పాండిచ్చేరి జాలర్లకు సహకరించారనే కారణంతో 6 స్థానిక మత్స్యకారులపై అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. బోట్ల అపహరణ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. బోట్ల అపహరణను చట్ట విరుద్ధంగా పరిగణిస్తున్నామని, ఇకపై అక్రమ చేపల వేట సాగకుండా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సరిహద్దు వివాదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆనం హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్, ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. పోలీసులు చర్చలకు ప్రయత్నిస్తున్న మత్స్యకారులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఎంపీ బీదా మస్తాన్ రావు పాత్రపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీకి సంబంధం లేదంటే ఎలా నమ్ముతాం? ఎంపీఏ వచ్చి మాతో మాట్లాడి ఉంటే బోట్లను విడిచిపెట్టే వాళ్ళం కదా అని పోలీసులు నిలదీస్తున్నారు. మత్స్యకారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు, మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ, మత్స్యకార గ్రామాల పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో చాటింపు కొనసాగుతుంది. తమ కుల పెద్దలు తీసుకునే నిర్ణయం కోసమే వేచి చూస్తున్నామని, వారు చెబితే దేనికైనా సిద్ధమని జాలర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1, 2 తేదీల్లో అన్ని గ్రామాలకు చెందిన కులం పెద్దలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక అపహరణ వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడే వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తున్నారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే మత్స్యకారుల బోట్ల అపహరణకి సంబంధించి ఇటు రాజకీయంగా కూడా దీన్ని వైసీపీ వాడుకుంటోంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజెంట్ దీనికి సంబంధించి అసలు మత్స్యకారులు ఏమంటున్నారు, ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మార్చి 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో జువ్వలదిన్నె హార్బర్ లో నిర్బంధించున్నటువంటి 4 బోట్లు ఒక్కసారిగా మిస్ అయ్యాయి. ఈ బోట్లు కూడా పాండిచేరి, తమిళనాడుకి సంబంధించిన బోట్లు. వాళ్ళు అక్రమ వేట ఏదైతే తమిళనాడు, పాండిచేరి,
ఆంధ్ర సరిహద్దుల మధ్య ఉన్నటువంటి వివాదం దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశించి ఆ యొక్క బోట్లు ఏవైతే అవి మర బోట్లు అంటారు, ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ బోట్ల ద్వారా ఆంధ్ర సంపదని కొల్లగొడుతున్నారటువంటి ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దశాబ్దాల కాలంగా ఈ యొక్క వివాదం అయితే కొనసాగుతోంది. అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా 4 మరబోట్లు 4 దఫాలుగా ఇటు ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చినటువంటి క్రమంలో ఆ 4 బోట్లని జవ్వలదిన్నె హార్బర్ లో నిర్బంధించడం జరిగింది. అయితే మార్చి 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈ బోట్లు ఒక్కసారిగా మిస్ అయ్యడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఆ యొక్క స్థానికంగా ఇసుకపాలెం గ్రామం ఏదైతే అల్లూరు మండలం ఇసుకపాలెం గ్రామస్తులు, అదేవిధంగా బంగారుపాలెం మత్స్యకారులు వీటికి కాపలాగా ఉండటం జరిగింది. అయితే ఈ బోట్లు మిస్ అవ్వడం వెనక ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు బేదా మస్తాన్ రావు హస్తం ఉందని చెప్పి ఒక పక్క మత్స్యకారులు, మరో పక్క వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు వాళ్ళు నెలకొన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఆ ఇసుకపాలెం గ్రామస్తులకు సంబంధించి బంగారుపాలెంకి సంబంధించి మొదటి కాపు ఎవరైతే ఉంటారో ఆ కాపుకి ఆ యొక్క 142 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా వారిని కాపలాగా పెట్టడం జరిగింది. అయితే ఈ మిస్ అవ్వడానికి ఇటు ప్రభుత్వ పెద్దలతో పాటు ఆ యొక్క స్థానిక మత్స్యకారులకు సంబంధించి వారి హస్తం ఉందని చెప్పి వారు భావించినటువంటి నేపథ్యంలో ఇటీవల వారిని నిర్బంధించడం జరిగింది. వారిని తాళ్లతో కట్టి బంధించడం కూడా జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అధికారులు వెంటనే వాళ్ళతో మాట్లాడి ఇవి ఇలా బంధించడం, తాళ్లతో కట్టేయడం కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు వారిని విరిపించినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క గ్రామాలు ఏవైతే ఉంటాయో మత్స్యకార గ్రామాల్లో అక్కడికి ఎవరిని కూడా రానినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వారు ఒక దొరాయి అంటే చాటింపు వేసుకుంటారు. వారికి వచ్చినటువంటి సమస్యని వారికి ఉన్నటువంటి కాపులు పొల పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా సమస్యను పరిష్కారం చేసుకునేందుకు ఆ యొక్క మత్స్యకార గ్రామాలన్నీ కూడా కలిసి ఒకే తాటి మీదకి వచ్చి ఆ యొక్క దొరాయిని నిర్ణయించుకుంటారు. అయితే ఆ దొరాయిలో ఏవైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాలకి ఆ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధానంగా పొలిటికల్ రగడ రాసుకోవడంతో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ యొక్క బోట్ల విషయంలో ఇటు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రధానంగా చంద్రబాబు, లోకేష్ అంటే ఇటీవల సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి లోకేష్ అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లోనే ఈ బోట్లు మిస్ అయ్యాయని చెప్పి ఒక పక్క ఇటు మాజీ మంత్రి కాకాని ఆరోపిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆ మత్స్యకారుల్ని నిర్బంధించి ఆ యొక్క బోట్లు మిస్ అవ్వడానికి ఎవరైతే 6 మంది మొదటి కాపు కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని ఆ గ్రామాల్లోనే దొరాయి వేసుకొని వారి ఆధీనంలో ఉంచుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక చర్చనీయాంశమైంది. నిన్న మంత్రి ఆనం రామనారాయణ కూడా మాట్లాడుతూ ఇది చట్ట విరుద్ధంగా ఏదో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి దీనికి ఫుల్ స్టాప్ పలకాలి, దీన్ని కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తాము. అనేక సార్లు కూడా తమిళనాడు ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి మత్స్యకారుల మధ్య అనేక వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో అనేక సార్లు చర్చలకు పిలిచిన పక్క రాష్ట్రం వాళ్ళు చర్చలకు రాకపోవడంతో ఇది కొనసాగుతూ వస్తుంది. అయితే దీనికి ఈసారి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనిపైన చర్యలు తీసుకునేటువంటి నేపథ్యం ఉంటుందని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మత్స్యకారుల మటుకు వారికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఈ బోట్ల అపహరణ ఏదైతే ఉందో వారు వేటకి వెళ్ళినటువంటి సమయంలో వీరు చిన్న బోట్లతో వేటకు వెళతారు. వీరికి 12 మైళ్ళ నాటికల్ దాకా ఈ యొక్క పర్మిషన్ ఉంటుంది. అది తర్వాత మళ్ళీ బార్డర్ మారిపోతుంది కాబట్టి అవతల బార్డర్కి వీళ్ళు వెళ్ళరు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తమిళనాడు, పాండిచేరికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బోట్లు ఆ మరబోట్లు వేసుకొని వచ్చి పెద్ద పెద్ద వలలతో చేపలు వేట సాగిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆంధ్ర మత్స్యకారులు ఎవరైతే ఉంటారో ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి వలలు తెగిపోయి వేటకి ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ బోట్లు వాళ్ళు స్వాధీనంలో పెట్టుకొని వారికి సంబంధించినటువంటి వారు వచ్చినప్పుడు ఆ యొక్క రాష్ట్రాలతో మాట్లాడి ఆ యొక్క సమస్యను శాశ్వత పరిష్కారం చూసే విధంగా చేయాలని చెప్పి వారు బంధించారని చెప్పి వారు మత్స్యకారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్బంధించినటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో ఆ కాపు కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఇటు పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పోలీసులు సద్దుమణిగి చేసే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు దొరాయి ఒక్కసారి చాటింపు వేసుకుంటే ఇంకా ఎవరు వారి కుల పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ మొదటి కాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటే తీసుకుంటారు కానీ ఇంకా ఎవరి మాట తీసుకోరు. అయితే వారికి వచ్చినటువంటి సమస్యను వారే పరిష్కరించుకుంటారు. ఎందుకంటే వీరు సముద్రంలో చేపల వేట చేసి జీవనం కొనసాగిస్తుంటారు కాబట్టి ఆ జీవనానికి ఇబ్బందికరంగా
ఆధారంగా పక్క రాష్ట్రాల వారు మత్స్యకారులు ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న క్రమంలో వీటిని ఎవరు పట్టించుకోకపోతుండటంతో వారే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క బోట్లను కూడా నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఇటీవల ఏపీ ఫిషర్ మ్యాన్ కమిషనర్ కూడా శంకర్ నాయక్ వచ్చి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మెరైన్ పోలీసులు, అదేవిధంగా లోకల్ పోలీసులు, ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆ స్థానిక మత్స్యకారులు వీరందరినీ కలిపి ఒక టీం ఏర్పాటు చేసి నిత్యం ఆ యొక్క సముద్రంలో ఏదైతే 12 మైళ్ళ నాటికల వరకు ఉంటుందో దాని ప్రాంతంలో ఎప్పుడు కూడా గస్తీ ఏర్పాటు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి బయట నుంచి వచ్చేటువంటి బోట్లన్నీ గుర్తించి వెంటనే ఆ యొక్క గూగుల్ ఫోటోల ద్వారా తీసి వెంటనే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలకు పంపించి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి కూడా చేసే విధంగా ఒక టీంనైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా నిన్న పూర్తిగా సమీక్ష సమావేశాలు చేయడం జరిగింది. దాంతో పాటుగా మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా మరి పలు మంత్రులందరూ కూడా కలిసి ఒక నివేదిక ఏర్పాటు చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపే విధంగా కూడా ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నిన్న ఆనం రామనారాయణ మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇటు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, మరోపక్క కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పి చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రసన్నాదేవి. రైట్, థ్యాంక్